హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు వాడి వీడియోల్లో దీనికంటే ముందు ఒక అనౌన్స్మెంట్ అని అప్పుడప్పుడు గమనికలని చెప్తుంటాడు కదా. వీడి అనౌన్స్మెంట్లు గమనికలు వీడి రెగ్యులర్గా చెప్తూ ఉంటాడు కదా వీడియోస్లో. ఈరోజు మన వీడియోలో ఒక అనౌన్స్మెంట్ ఒక గమనిక మనం కూడా చెప్దాము. ఫస్ట్ అనౌన్స్మెంట్ చెప్దాము. అనౌన్స్మెంట్ ఏంటంటే, ఈ మీమాంసాసురుడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇవాళ. వీడు పోలీసులకి పట్టుబడ్డాడు. ఇప్పుడు వీడు జైల్లో ఉన్నాడు. ఇది ఈరోజు మన వీడియోలో అనౌన్స్మెంట్, మీమాంసాసురుడి అరెస్ట్. వీడు ఎక్కడ దొరికాడు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా ఫ్రెండ్స్? వీడు చెప్తున్నాడు కదా, నేను ముంబైలో ఏదో అపార్ట్మెంట్లో 49th ఫ్లోర్లో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తున్నాడు కదా. వీడిని పట్టుకుంది ఇక్కడే, తెలంగాణలోనే వీడిని పట్టుకున్నారు. అంటే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, వీడు చెప్పేవన్నీ అబద్ధాలే. వీడు ముంబైలో లేడు, ఇక్కడే దాక్కుని తిరుగుతున్నాడు పోలీసులకు దొరకకుండా. కానీ పోలీసులు ఈరోజు వీడిని పట్టుకున్నారు, జైలుకి తీసుకెళ్లారు. వీడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు ఈ మీమాంసాసురుడు చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ఇది అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు గమనిక ఏంటంటే, ఈ గమనిక ఈ మీమాంసా అసోసియేట్స్ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఈ అసోసియేట్స్కి అండ్ మీమాంసా వెల్నెస్ రిసార్ట్స్ పేరుతోటి వీడు ఇంకొక స్కామ్ చేశాడు కదా వాళ్ళకి. అంటే రీసెంట్గా వాడు 2 స్కామ్స్ చేశాడు కదా, అసోసియేట్స్ పేరుతో ఒకటి, మీమాంసా రిసార్ట్స్ పేరుతో ఒకటి. ఆ స్కామ్స్లో బాధితుల గురించి ఒక గమనిక అనమాట. ఈ గమనిక కూడా అందరికీ కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు మోసపోయాము వీడిని నమ్మి అని ఇప్పటికి తెలుసుకున్నారో వాళ్ళ కోసం. ఇంకా వాడిని నమ్మి వీడేదో వాళ్ళని ఉద్ధరిస్తాడు అనుకునే వాళ్ళు అలాగే వెయిట్ చేస్తూ ఉండండి. వాడు మిమ్మల్ని ఉద్ధరిస్తాడు, వస్తాడు జైల్లోంచి అని మీరు అనుకుంటూ ఉండండి. వాడు వచ్చినా సరే మిమ్మల్ని ఉద్ధరించేది ఏమీ లేదు. వాడు ఇలాగే మళ్ళీ జైలుకి వెళ్తూ ఉంటాడు, లేకపోతే బయట ఉండి స్టోరీస్ చెప్తూ ఉంటాడు. మీ దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులు మాత్రం మీకు తిరిగి ఇవ్వడు. మీకు ఏ విధంగానూ ఏ సహాయము చేయడు. వాడేదో డీల్స్ క్లోజ్ చేపిస్తాడని మీరు అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇన్ కేస్ అలాంటి ఇంకా వాడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరన్నా వెయిట్ చేయండి. లేదు వాడి గురించి మాకు తెలిసిపోయింది, వాడు మోసగాడే, మా డబ్బులు మాకు రావాలి, వాడి దగ్గర నుంచి మాకు న్యాయం జరగాలి అని అట్లా అనుకునే వాళ్ళు, మేము మోసపోయామని తెలుసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాడి మీద కేసు పెట్టి మీరు ఏదైనా మీకు రావాల్సిన ఏమన్నా ఉంటే చూసుకోండి. మీకు న్యాయం కావాలి అనుకుంటే అది తేల్చుకోండి. ఆల్రెడీ సిసిఎస్లో వీడికి సంబంధించిన జాతకం అంతా ఉంది ఫ్రెండ్స్. సిసిఎస్ హైదరాబాద్లో వీడి మీద 2 కేసెస్ ఉన్నాయి ఆల్రెడీ. మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఆఫీసర్ గారు, ఐఓ గారిని కలుసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు మీకు ఏదన్నా చేయగలరేమో. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. బట్ మీరు అలాగా వెళ్ళాలంటే ముందు మీకు అంటే అక్కడ సబ్మిట్ చేయాల్సిన ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళాలి. వీడు యూట్యూబ్ వీడియోస్ చేశాడు కదా ఫ్రెండ్స్, అసోసియేట్స్ కావాలి తీసుకుంటాను నేను అని చెప్పేసి. ఆ వీడియోస్ అన్నీ మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఆ వీడియోస్ అండ్ ఇంకా వాట్సాప్ చాట్స్ కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ టైంలో వాడు ఇట్లా గ్రూప్స్ క్రియేట్ చేసి అమౌంట్స్ కలెక్ట్ చేశాడు కదా. ఆ గ్రూపుల్లో ఉన్న మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు కానీ, వాట్సాప్ చాట్లు కానీ, ఆడియోలు కానీ, వీడియోలు కానీ, ఇంకా ఏదైనా సరే మొత్తం అన్నీ మీరు ప్రూఫ్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు మీకు న్యాయం చేస్తారు. వీడొక్కడే కాదు ఫ్రెండ్స్, వీడికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఆ టైంలో, వాళ్ళు కూడా వీడికి సపోర్ట్ చేసి మనీ కలెక్ట్ చేయడంలో హెల్ప్ చేశారు కదా. సో వీడు A1, వాళ్ళని A2, A3 అట్లాగా మీతో ఎవరు మాట్లాడారు, మిమ్మల్ని డబ్బులు ఎవరు అడిగారు, మీరు ఎలా ఇచ్చారు డబ్బులు, అవన్నీ డీటెయిల్స్ తీసుకొని వెళ్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇది వాళ్ళకి గమనిక. ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్.